శ్రీకాకుళం జిల్లా పొందూరులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు అవగాహన ర్యాలీ చేపట్టారు ఎమ్మెల్యే కూన రవికుమార్. అడ్మిషన్లను పెంచేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. సంస్కరణలను అమలు చేస్తోందన్నారు. విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యా ప్రమాణాలు అనే నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో వీళ్ళందరూ కూడా ఎన్నో పోటీ పరీక్షలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉంటారు. అక్కడ ఎవరు ఉంటారు? ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లలకి బట్టలు ఇస్తారు, షూలు ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు, బాగా పాఠం చెప్పి బ్యాగులు ఇస్తారు, బాగా పాఠం చెప్పేవాళ్ళు ఇస్తారు. మీ పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో 15,000 ఇస్తున్నాడు. మనం ఎక్కడ చదివించాలి? ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళే. వీళ్ళందరూ నేను కూడా 5వ తరగతి వరకు నాకు డబ్బులున్నా మా నాన్నగారు 1 నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలనే చదివించారు. కాన్వెంట్లో చదివించలేక కాదు, అర్థమైంది కదా. ప్రభుత్వ పాఠశాలలు ఎవరి కోసం ఉన్నాయి? పేద మధ్య తరగతి వారి కోసం. ఏమ్మా, కాబట్టి మనం ఎక్కడ చదివించుకోవాలి? నీ కష్టార్జితం నువ్వు ఏడాదికి 15,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నావు. ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో వీళ్ళందరూ కూడా ఎన్నో పోటీ పరీక్షలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉంటారు. అక్కడ ఎవరు ఉంటారు? ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లలకి బట్టలు ఇస్తారు, షూలు ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు, బాగా పాఠం చెప్పి బ్యాగులు ఇస్తారు, బాగా పాఠం చెప్పేవాళ్ళు ఇస్తారు. మీ పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో 15,000 ఇస్తున్నాడు. మనం ఎక్కడ చదివించాలి? ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా